డాషింగ్ డైరెక్టర్, ది గ్రేట్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు. మీరంటే నాకు ఇష్టము, నేను మీ ఫ్యాన్ అని చెప్పడం కాదు, మీరంటే పిచ్చి పిచ్చి పీక్స్. నాకు బేసికలీ మహేష్ బాబు అంటే చాలా ఇష్టం, డైరెక్టర్లు అంతగా పట్టించుకోను. కానీ మీ డైరెక్షన్లో అది ఎవరితో మీరు ఎవరిని పెట్టి హీరోగా తీసినా కూడా ఆ సినిమా హిట్ అయితే మినిమం 20 నుంచి 30 సార్లు చూస్తాను, ఫ్లాప్ అయితే 5 నుంచి 6 సార్లు చూస్తాను. అంత పిచ్చి మీ డైరెక్షన్ అన్నా మీరన్నా నాకు. అలాగే మీరు యూట్యూబ్లో చెప్పే ఆ మోటివేషనల్ మాటలన్నా, ఆ పాడ్కాస్ట్స్ అన్నా, మీ లైఫ్ స్టైల్ అన్నా, ప్రతిదీ నాకు చాలా ఇష్టం. అంత అభిమానిస్తాను నేను మిమ్మల్ని. ఒక ఫ్యాన్ కాదు, ఒక పిచ్చిగా, ఒక క్రేజీగా. అలాంటి మీతో ఒకసారి కలిసి మాట్లాడాలి, ఎందుకు నా పూరి గారు ఇలా అయిపోతున్నారు ఎందుకు అని బాధతో నేను ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. సో ఈ వీడియో మీ దాకా వెళ్ళేలాగా వీళ్ళందరూ షేర్ చేస్తే, మీరు ఈ వీడియో చూస్తే నాకు ఒక్క 2 నిమిషాల టైం ఇవ్వండి సార్, నేను వచ్చి కలిసి మీతో మాట్లాడాలని అనుకుంటున్నాను. నేను మిమ్మల్ని ఎంతగా ప్రేమించడానికి, మిమ్మల్ని ఎంతగా అభిమానించడానికి, మీరు సినిమా హీరోని చూపించే మీ యాటిట్యూడ్, ఆ హీరోకి పెట్టే ఒక యాటిట్యూడ్, మీరు కథలల్లే విధానం, అవన్నీ కూడా చాలా 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 స్పెషల్ మా యువతకి. మీకు గుర్తుందో లేదో కానీ మా చిన్నప్పుడు అనుకుంటా, మేము స్కూల్స్కి వెళ్ళే డేస్ ఈడియట్ అనే సినిమా మీరు ఒకటి తీశారు. సో ఆ సినిమా చూసి చాలా మంది యువత పిచ్చెక్కిపోయారు. ఆ రవితేజ యాక్టింగ్ కానీ, మీ డైరెక్షన్ కానీ, ఒక హీరోని సంటిగాడు లోకల్ అని మీరు చెప్తుంటే, మీ డైలాగ్ అయితే చెప్తుంటే ఇలాగ ఒక హీరోని ప్రజెంట్ చెయ్యొచ్చా అని ఆశ్చర్యపోయారంట ఆ రోజుల్లో. సో అది పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్ అంటే, అది పూరి జగన్నాథ్ గారి రైటింగ్ పవర్ అంటే. నాకు బాగా గుర్తు, 2006లో పోకిరి అనే సినిమా రిలీజ్ అయింది. దాదాపు 3 రోజులు ఆ గోకుల్ థియేటర్, శశికళ, లక్ష్మీకళ థియేటర్ హైదరాబాద్ లో తిరిగితే కానీ మేము చిన్నపిల్లలం కదా, మాకు టికెట్స్ దొరకలేదు, మీదెక్కి తొక్కేసేవో. అంత క్రేజీగా, ఒక పిచ్చిగా ఉండేది జనం. దాదాపు 1 నెల రోజుల పాటు పోకిరి సినిమా టికెట్లకి లైన్ లో ఏ రేంజ్ లో కొట్టుకున్నారో నాకు కళ్ళతో చూశాను, నేను అనుభవించేది కూడా ఆ క్యూ లైన్ లో ఉండి. సో తర్వాత మీ నుంచి వచ్చిన ప్రతి సినిమాని కూడా నేను వదలకుండా చూసేవాడిని, ఎందుకంటే నేను బేసికలీ మహేష్ బాబు ఫ్యాన్ కాబట్టి. మహేష్ బాబుకి మీరు పోకిరి లాంటి హిట్ ఇచ్చినందుకు నేను అసలు మిమ్మల్ని ఒక్క రేంజ్ లో అభిమానించడం మొదలు పెట్టాను. మహేష్ బాబు సూపర్ స్టార్ అయ్యాడంటే, రవితేజ సూపర్ స్టార్ అయ్యాడంటే, పవన్ కళ్యాణ్ గారికి అంత మంచి భద్రమైన సినిమా ఉంది అంటే, ఇలా ప్రభాస్ గారికి ఒక బాడీ లాంగ్వేజ్ టోటల్లీ చేంజ్ చేసి బుజ్జిగాడు, ఏక్ నిరంజన్ లాంటి సినిమాలు, రామ్ చరణ్ తేజునికి చిరుత లాంటి ఒక గ్రాండ్ ఎంట్రీ సినిమా, ఇవన్నీ కూడా మీ నుంచే వచ్చినాయి. బట్ అలాంటి పూరి గారు ఈ రోజు అసలు ఎవడు పడితే వాడు దింపాడు రా, లైగరే పెద్ద రాడు అనుకుంటే లైగర్ కన్నా పెద్ద రాడు, ఇస్మార్ట్ తో దింపాడు రా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు థియేటర్లో మా పక్కన కూర్చున్న ప్రేక్షకులు అందరూ కూడా అంటుంటే, అలాగే మీడియా ఛానల్స్ లో ప్రత్యేక డిబేట్లు పెట్టి ఎవరు పడితే వాళ్ళు, పూరి పని అయిపోయింది, పూరి షెడ్కి వచ్చేసాడు, పూరిలో ఇంకేం మిగలలేదు, ఆ పీస్ మీద పెడతాడు, ఆ అమ్మాయిలు పెడతాడు, ఆ బూతులు పెడతాడు, హీరోయిన్ తెలియదు అది, వ్యాంపో తెలియదు అది, ఐటమ్ గాలో తెలియదు అది అని ఇష్టం వచ్చినట్టు మీ గురించి ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే, మిమ్మల్ని క్రేజీగా అభిమానించే ఒక అభిమానిగా మిమ్మల్ని అసలు అది నేను తీసుకోలేకపోతున్నాను. ఆ పెయిన్ అనేది, ఆ బాధ అనేది మేము తీసుకోలేకపోతున్నాము. అసలు మీరు మూలాలు అనేవి మర్చిపోయారేమో అని కొంచెం భయం ఉంది పూరి గారు. మొన్న మీరే చెప్పారు, రాజమౌళి గారి ఫాదరు ఒకసారి కథ రాసిన తర్వాత నాకు వినిపించు బాబు, ఏమన్నా ఉంటే నేను చూసి చెప్తాను అని చెప్పి అన్నారని. మరి అలాంటి వాళ్ళ పెద్దవాళ్ళ సలహాలైనా తీసుకోండి. ఎన్ని సంవత్సరాలు ఇంకా అయ్యే రోడ్డు కొట్టిన సినిమాలు తీస్తారు. నేను మొదట్లో చెప్పినట్టు మీ సినిమా హిట్ అయితే 20 నుంచి 30 సార్లు చూస్తే, ఫ్లాప్ అయినా కూడా 5-6 సార్లు చూసేవాళ్ళం. అలాంటిది గత 2-3 ఏళ్ళుగా మీ సినిమా వస్తుందంటే కొంచెం గుండె గుబుకుమనే వెళ్తున్నాం థియేటర్కి. ఆ సినిమా అయ్యే వరకు భరించడం కూడా కొంచెం కష్టంగా ఉంటుంది. ఎందుకు భరించలేకపోతున్నాము? అప్పుడు ఫ్లాప్లు ఎంజాయ్ చేసినోడు ఇప్పుడు ఎందుకు ఎంజాయ్ చేయలేకపోతున్నారు అని మీరు మమ్మల్ని క్వశ్చన్ అడిగితే, అప్పుడు మీ ఫ్లాప్ లో కూడా ఎంతో కొంత మెసేజ్ అనేది ఉండేది. ఇప్పుడు బూతులు తప్ప ఏం ఉండట్లేదు. ఏంటండి ఆలి గారి కామెడీ కానీ, ఆ మాటలు కానీ ఏంటండి? అతని పేరు ఏంటండి? పోకా ఆ లవుడే అని ఆ ఫింగర్స్ తోని ఆడవాళ్ళ దగ్గర చాస్ట్లు అవన్నీ అసలు బ్రిగేడ్ సినిమా టైప్ లో దిగజారిపోతున్నారు ఈ సినిమా మేకింగ్ లోని. యువతరాలు కావాలి, బట్ అలా అని చెప్పేసి ఇలాంటివి పెడితే అందరూ ఎంజాయ్ చేసుకుంటారు అనుకోవడం కూడా చాలా తప్పు. ఎందుకంటే ప్రేక్షకులు అంటే యువతే కాదు, అన్ని రకాల ప్రేక్షకులు ఉన్నారు. అందులో ఎక్స్పోజింగ్ ఎంజాయ్ చేసే వాళ్ళు ఉంటారు, ఫ్యామిలీ వీడియోలు ఎంజాయ్ చేసే వాళ్ళు ఉంటారు, మీరు ఏదైనా మెసేజ్ ఇస్తే తీసుకోవడం కోసం వచ్చే వాళ్ళు కూడా మాలాంటి చాలా మంది ఉంటారు.
అసలు ఒకప్పుడు పూరి జగన్నాథ్ గారు రైటింగ్ ఏమైపోయింది, అమ్మా నాన్న తమిళమ్మాయి అనే సినిమా ఎంత ఎంత క్యూట్ గా ఉంటది, అలా ఒక్కొక్క సీను అలా పేర్చుకుంటూ వెళ్ళిపోయారు. అది ఎందుకంటే మీ ఫ్లాప్ లో చూసుకుందాం, బుజ్జిగాడు మేడం చెన్నై, ఏక్ నిరంజన్, గోలీమార్ ఇలాంటి సినిమాలు అసలు అవి ఫ్లాప్ లా ఎవరైనా అనేది పక్కన పెట్టేస్తే అసలు రిపీటెడ్ గా ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టవండి. అంత బాగుండిద్ది మీ డైరెక్షన్, ఆ సినిమాలో మాటలు కానీ పాటలు కానీ, అసలు మ్యూజిక్ సెన్స్ ఏమైపోయింది, పాటలు అసలు ఎంత బాగుండేది తప్పుడు మీ సినిమాలో పాటలు. ఇప్పుడు అసలు పాటలు ఏందా పాటలు, ఏందో ఆ తెలంగాణ భాష పెడతారు, హీరోతో బూతులు మాట్లాడిస్తారు, హీరోయిన్ కనిపిస్తే దాన్ని ఏదో వ్యాంపులాగా, లేదంటే హీరోయిన్ కేవలం సెక్స్ కోసం ఉంది, హీరో లవ్ చేయడానికి ఉంది, అది వాడుకోవడానికి ఉన్నట్టు చూపిస్తున్నారు. అసలు మీ డైరెక్షన్ లో వచ్చిన పోకిరి సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ ఎంత బాగుండిద్ది, ఆ అమ్మాయి ఎంత చక్కగా ఉండిద్ది. పోకిరి సినిమాలో ఇలియానా కోసం, హీరోయిన్ క్యారెక్టర్ కోసం రిపీటెడ్ ఆడియన్స్ ఎంతో మంది ఉన్నారు. ఆ పోకిరి సినిమానే ఎగ్జాంపుల్ తీసుకుంటే అందులో హీరోయిన్ అమ్మ క్యారెక్టర్ కానీ, ఆశిష్ విద్యార్థి పోలీస్ క్యారెక్టర్ కానీ, షాయిజీ సిండే పోలీస్ క్యారెక్టర్ కానీ, ప్రకాష్ రాయ్ క్యారెక్టర్ కానీ, అసలు ఎన్ని క్యారెక్టర్లు ఉన్నాయో అన్ని క్యారెక్టర్స్ కి అందులో ఒక పర్పస్ అనేది ఉండింది. కానీ ఏంటో జనం ఇలా వస్తుంటారు పోతున్నారు ఈ మధ్య సినిమాల్లో, ఎవడు ఎందుకు వస్తున్నాడో తెలియదు, ఎవడేం చేస్తున్నాడో తెలియదు. అసలు చాలా అంటే చాలా డిసప్పాయింట్ చేస్తున్నారండి. కరెక్ట్ గా మేము కాలర్ ఎగరేసుకుని ఇలాంటి సినిమా తీసిందంటే లాస్ట్ టెంపరే. తర్వాత ఒక 2 ఇట్లు వచ్చినా కూడా ఏదో కొట్టుకుపోయినాయి అంతే తప్ప టెంపర్ తర్వాత మళ్ళా మీ నుంచి ఆ రేంజ్ సినిమా అనేది రాలేదు. నాకు బాగా గుర్తు, టెంపర్ సినిమా ఎర్లీ మార్నింగ్ 4 o'clock సినిమా చూసి 7-10 సినిమా అయిపోతే బయటికి కాలర్ ఎగరేసుకుంటూ వచ్చాం. ఎన్టీఆర్ గారు అనుకుంటే చెప్పారు ఆడియో రిలీజ్, ఈ సినిమా చూసి మీరు కాలర్ ఎగరేసుకుని వస్తారు, ఎన్టీఆర్ అభిమానిని, పూరి అభిమానిని అని. మేము అదే చేసి వచ్చాం. టెంపర్ సినిమా కంటిన్యూస్ గా 13 సార్లు చూశాను నేను విశ్వనాథ్ థియేటర్ లో, కుకట్పల్లి. పోకిరి సినిమా మీరు నమ్ముతారో నమ్మరో, రిలీజ్ అయిన 3 days తర్వాత నుంచి 57 రోజుల వరకు కంటిన్యూస్ గా ప్రతిరోజు ఏదో ఒక షో, 54 షోలు చూశాను నేను. అదొక రికార్డు. ఒక ఫ్యాన్ గా నేను గర్వంగా చెప్పుకుంటాను, ఎందుకంటే అంత పిచ్చి నాకు ఆ సినిమా. తర్వాత బిజినెస్ మ్యాన్ సినిమా తీశారు మీరు, అదైతే ఒక లెసన్, ఒక భగవద్గీత. నా వరకు నాకు ఒక భగవద్గీత. అందులో ప్రతి మాట కొన్ని కోట్ల రూపాయల వాల్యూ నా వరకు. బిజినెస్ మ్యాన్ సినిమా చాలా మంది మోటివేషన్ స్పీకర్స్ చాలా పెద్ద స్టేజ్ పైన మోటివేషన్ ఇస్తూ ఈ సినిమా గురించి, ఈ సినిమాలో మాటలు ఎగ్జాంపుల్ గా చెప్తారు సార్. బిజినెస్ మ్యాన్ అనే సినిమా గురించి పెద్ద బిజినెస్ స్కూల్స్ లో, కాలేజెస్ లో, సాఫ్ట్వేర్ కంపెనీస్ లో, రియల్ ఎస్టేట్ ఆఫీసుల్లో పెద్ద మీటింగులు పెట్టినప్పుడు ఒక ఎగ్జాంపుల్ గా చెప్తారు సార్. ఒక మనిషి కసిగా తలుచుకుంటే, కష్టపడితే ఏమైనా సాధించవచ్చు అనేది చూపిస్తారు సార్. మీరు ఆ సినిమాలో కొంచెం నెగిటివ్ వేలోనే చెప్పినా దాన్ని పాజిటివ్ వేలోకి కన్వర్ట్ చేసి చాలా మంది, వేల మందిని, 1,00,000 మందిని మోటివేట్ చేస్తారు సార్. అంత మంచి మీనింగ్ ఉన్న సినిమా, ప్రతి మాట గుచ్చుకుంటది మనుషులకి. సో అలాంటి రైటింగ్ స్టైల్ ఉంది సార్ మీ సినిమాల్లో. ఇప్పుడు అదంతా ఏమైపోయింది సార్ నాకు అర్థం కావట్లేదు. పోక లవ్వడే లుంజా ఏంది సార్ ఆ మాటలు, ఏంది సార్? గుడ్డు రుచిలో కొడితే గులాబ్ జాములు అయితే, ఇలాంటి జీకి సంబంధించి బూత్ డైలాగులు, అసలు ఏమైపోతుంది సార్ మీ రైటింగ్ స్కిల్ అంతాను. ఆలీ గారు మీరు కూడా చాలా దారుణంగా తయారయ్యారు సార్. ఒకప్పుడు జస్ట్ ఎంద చేట అని ఒక్క మాటతోనే మీరు నవ్వించేవాళ్ళు. ఇప్పుడు ఏంది సార్ ఆ బూత్ చేష్టలు, బూత్ మాటలు? మన పూరి జగన్నాథ్ గారి సినిమాలోనే ఇసుక కామెడీ, ఆ ఈడియట్లు ఇప్పటికి కూడా యూట్యూబ్ లో సీన్లు వెతుక్కుని మరీ చూసి నవ్వుకుంటాం. దేవుడు చేసిన మనుషులు సినిమాలో మీరు లక్ష్మీదేవితో గొడవ పడుతుంటే లక్ష్మీదేవి అమ్మ కరుణించారంటే అది కూడా చూసి ఎంతో నవ్వుకుంటాం. అది కూడా మోటివేషన్ స్పీకర్స్ సరదాగా వేసి చూపిస్తారు, దరిద్రుడు ఎవడో బాగు చేయలేడు అనే మీనింగ్ వచ్చేలాగా. బట్ అలాంటి రైటింగ్ స్కిల్స్ ఉన్న పూరి గారు, అలాంటి టాలెంట్ ఉన్న మీరు కలిసి ఏంది సార్ ఈ రొట్ట చెత్త బూత్ కామెడీ? రమ్యకృష్ణ గారు బాహుబలిలో శివగామి క్యారెక్టర్ తో ఎక్కడికో వెళ్ళిపోయారు సార్. ఆవిడని తీసుకొచ్చి లైగర్ సినిమాలో ఏదో పిచ్చ క్యారెక్టర్ ఇచ్చారు. ఒకప్పుడు పూరి జగన్నాథ్ అంటే ఫ్లాపుల్లో ఉన్న హీరోలు టాప్ లో మొదలు పెడతాడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ లో ఆయన సినిమాల్లో చేస్తూ ఒక లెవెల్కి వెళ్ళిపోతారనే పేరు ఉండేది. ఇప్పుడు ఒక లెవెల్లో ఉన్న ఆర్టిస్టులు వచ్చి మళ్ళీ మీ సినిమాలో చేస్తే ఇంకా దిగిపోతున్నారేమో అనే మీనింగ్ వచ్చేస్తుంది. ఎందుకంటే మీరు గమనించారో లేదో, రమ్యకృష్ణ గారికి లైగర్ తర్వాత సరైన ఆఫర్లు లేవు, అవకాశాలు లేవు, అలా అయిపోతుంది పరిస్థితి. సో ఇక్కడ నుంచైనా మీరు మారాలి సార్. మాలాంటి వాళ్ళ కోసం ఖచ్చితంగా మీరు మారాలి. అరే పూరి గడి పని అయిపోయిందిరా, ఆడి షెడ్కి వెళ్ళిపోయాడు రా,
రొట్ట సినిమాలు చుట్టి వాడేస్తున్నాడు, ఈజీ మనీకి అలవాటు పడిపోయాడు, ఇలాగ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కానీ కొంతమంది పబ్లిక్లో ఉన్న వాళ్ళు కానీ అంటుంటే ఒక అభిమానిగా, ఒక క్రేజీ అభిమానిగా అది విని తట్టుకోలేకపోతున్నాను. చాలా అంటే చాలా బాధపడుతున్నాను. బట్ మీరు ఎప్పటికీ షెడ్కి వెళ్ళడం, మీలో రైటింగ్ స్కిల్స్ పోవడం అనేది ఎప్పటికీ ఉండదు సార్. మీరు మళ్ళీ కొత్త రత్నం గోడకి ఎంత గట్టిగా బంతిని కొడితే అది అంత గట్టిగా అంత స్పీడ్గా తిరిగి వచ్చిందంట. అలాగే మీరు తిరిగి రావాలి, 100% వస్తారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. జీవితకాలం కట్టకాలే వరకు మీ అభిమానినే నేను. మీ సినిమాలు చూస్తూనే పెరిగాను, మీరు చూపించే యాటిట్యూడ్లోనే నేను బతికాను. ఇక మీదట కూడా మీ సినిమాలు చూస్తాను. మామూలు సినిమాలు కాదు, ఇక ముందు ఒక రేంజ్, ఒక లెవెల్ సినిమాలు మీ నుంచి రావాలి, వస్తాయి అని ఆశిస్తున్నాను. సో లవ్ యూ సార్, ఐ లవ్ యూ పూరి జగన్నాథ్, ఐ లవ్ యూ పూరి మూవీస్, లవ్ యూ లవ్ యూ లవ్ యూ లవ్ యూ సో మచ్. వదిలేండి సార్, ముందు ఆలిని తీసేయండి, ఆలిని తీసి పక్కన పెట్టండి. ఏదైతే చెత్త రైటింగ్ ఉన్నారో, ఎవరైతే చెత్త స్టాఫ్ ఉన్నారో, ఎవరైతే చెత్త సలహాలు ఇస్తున్నారో, ఇలాంటి వాళ్ళందరినీ తీసేయండి, అచ్చిని తీసి పక్కన పెట్టేసేయండి. మీకంటూ ఒక స్టైల్ ఉంది, మీకంటూ ఒక రైటింగ్ స్కిల్ ఉంది, మీకంటూ ఒక ఓన్ టాలెంట్ ఉంది. అది ఎక్కడ దాచిపెట్టారు వెతికి తీయండి, వెతకండి, బయటికి తీయండి. మిమ్మల్ని కొట్టేవాడు ఇక మీదట లేడు రాడు అనేలా ఉండాలి. నాకు తెలిసి ఇండియన్ సినిమాలో టాప్ 3 డైరెక్టర్లో మా వాడు ఖచ్చితంగా ఉండాలి, ఉంటాడు. అది నా కోరిక.